ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. Very nice feeling and it's a glorious day for all of us. Thank you. Historical victory 100%. మీరు చెప్పింది రైట్. థ్యాంక్ యూ. విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీరు బయలుదేరండి ఎక్కడో తెలియట్లేదు. చెప్పండి. చాలా ఏమనిపిస్తుందండి, సంతోషం, గుండెల నిండా సంతోషంగా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కనపడుతుంది. అండ్ సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పాలనా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులు ఈ రోజున వచ్చారు. అండ్ కొత్త పాత కలయికతోటి ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుంది. డెఫినెట్గా వీళ్ళు గతంలో ఎప్పుడు చూడనంత అభివృద్ధి ఈ రోజున మీరు చూడబోతారని చెప్పేసి ఆంధ్ర ప్రజానికానికి నేను సౌనీయంగా తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మంత్రివర్గంలో గర్వంగా అనిపిస్తుందండి, గర్వంగా అనిపిస్తుంది. పోరాటాలు చేసి ఈరోజు అంతే కదా, ఏదైనా సరే కష్టపడాక వచ్చే రిజల్ట్ ఇది. డెఫినెట్గా మంచి జరుగుతుంది. తను సమర్థవంతంగా పరిపాలించగలడు. తన పాత్ర, తన మంత్రి పదవిని చాలా సమర్థవంతంగా చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసంగా పూర్తి స్థాయి తను పనిచేస్తాడు. గత ప్రభుత్వాన్ని చూసారు, ఈ ప్రభుత్వానికి ఏ సార్ ఇచ్చేస్తారు ఇంత చెప్పేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి సీఎంగా పనిచేసిన చంద్రబాబు 4వసారి సీఎంగా ఇవాళ ప్రమాణం చేయడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం కనిపించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. పవన్ ప్రమాణ స్వీకారం అనంతరం నారా లోకేష్ సహా మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.